మనం నిద్రపోతున్న వేళ హిమాలయాల మంచు కొండల వెనుక ఒక నిశ్శబ్ద యుద్ధం మెల్లగా ముదురుతోంది. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా కనిపిస్తున్న ఆ తెల్లటి మంచు పొరల కింద ఒక అగ్ని దాగింది. శాటిలైట్ చిత్రాలు చూస్తే సాధారణ మనిషి కాదు, శాస్త్రవేత్తలే కంగారు పడుతున్నారు. చైనా కేవలం రోడ్లు వేయటం లేదు, అక్కడ ఏదో పెద్ద ప్లాన్ జరుగుతోంది. కొండల మధ్యలో కనిపిస్తున్న చిన్న చిన్న గ్రామాలు నిజంగా గ్రామాలేనా, లేక యుద్ధానికి సిద్ధమవుతున్న రహస్య స్థావరాల? ఇది కేవలం సరిహద్దు వివాదమా, లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది వేస్తున్న ప్రారంభమా? హిమాలయాల అంచుల్లో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల దగ్గర ఇటీవల కనిపించిన కొన్ని నిర్మాణాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బయటికి చూస్తే అవి సాధారణ గ్రామాల్లా కనిపిస్తాయి. చిన్న ఇల్లు, రోడ్లు, కొంత వ్యవసాయం. కానీ దగ్గరగా పరిశీలిస్తే అక్కడ ప్రతి ఇల్లు ఒకే డిజైన్లో ఉంటుంది, ప్రతి రోడ్డు ఒకే విధంగా ప్లాన్ చేయబడింది. ఇది సహజమైన అభివృద్ధి కాదు, ఇది సైనిక వ్యూహం. ఈ గ్రామాలను జియావోకాంగ్ గ్రామాలని పిలుస్తున్నారు. చైనా ప్రభుత్వం చెప్తున్నది ఇవి అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిర్మిస్తున్నామని. కానీ నిజం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఈ గ్రామాలు కేవలం నివాస స్థలాలు కాదు, అవి ఒక రకంగా ఫ్రంట్ లైన్ బేస్లు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ నిర్మాణాలు కేవలం భూమి మీద మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ శాటిలైట్ డేటా ప్రకారం ఈ గ్రామాల కింద భారీ భూగర్భ నిర్మాణాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్, ఆయుధ గిడ్డంగులు, ఇవన్నీ మంచు కొండల కింద దాగి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది కేవలం భౌతిక యుద్ధం మాత్రమే కాదు, నేటి యుద్ధాలు తుపాకులతో మాత్రమే జరగవు, అవి కనిపించని యుద్ధాలు కూడా. సైబర్ ప్రపంచంలో ఒక బటన్ నొక్కితే ఒక దేశం మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ నిలిచిపోవచ్చు. చైనా ఈ రంగంలో చాలా ముందుంది. భారీ వర్షాలు, కృత్రిమ మేఘాలు లేదా మంచు తుఫాను సృష్టించడం, ఇవన్నీ యుద్ధంలో ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది. కానీ ఈ అంతా జరుగుతుండగా భారత్ నిశ్శబ్దంగా కూర్చోలేదు. ప్రతి కదలికను గమనిస్తూ తన రక్షణను మరింత బలపరుస్తోంది. హిమాలయాల మధ్యలో నిర్మాణంలో ఉన్న జోజిలా టన్నెల్ కేవలం ఒక రోడ్డు ప్రాజెక్ట్ కాదు, అదొక వ్యూహాత్మక ఆయుధం. ఈ టన్నెల్ పూర్తయితే ఏ సీజన్లోనైనా ఆర్మీ వేగంగా కదలగలదు. మంచు, వర్షం, తుఫాను ఏది అడికి కాదు. ఇంకా కొత్త క్షిపణులు, డ్రోన్స్, ఆధునిక ఆయుధాలు, ఇవన్నీ భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేస్తున్నాయి. ఇంకా ఒక భయంకరమైన కాన్సెప్ట్ గురించి కూడా చర్చ జరుగుతోంది, వాతావరణ నియంత్రణ. ఇది సైన్స్ ఫిక్షన్లా అనిపించినా కొన్ని దేశాలు వాతావరణాన్ని ప్రభావితం చేసే టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. కానీ యుద్ధం అంటే కేవలం ఆయుధాలు కాదు, అది మనసుల పోరాటం కూడా. ఒకవైపు చైనా యొక్క వ్యూహాలు, ప్రణాళికలు, మరోవైపు భారత్ యొక్క ధైర్యం, సంకల్పం. హిమాలయాలు ఈ రెండింటి మధ్య నిశ్శబ్దంగా నిలబడున్నాయి. అక్కడ ప్రతి రాయి, ప్రతి మంచు పొర ఒక కథ చెప్తోంది. ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని గమనిస్తోంది. చిన్న చిన్న సంఘటనలు పెద్ద పెద్ద ప్రభావాలు చూపే పరిస్థితి. అయితే నిజంగా యుద్ధం వస్తుందా, లేక ఇది కేవలం ఒత్తిడి సృష్టించే వ్యూహమా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ప్రశ్న మీది, యుద్ధం వస్తే ఏ దేశం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? భారత్ యొక్క ధైర్యమా, లేక చైనా యొక్క కుతంత్రమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ కథ ఇంకా పూర్తవలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.